తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జాతీయ అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాలో అదేవిధంగా మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమకారులు హాజరైన వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున వీరందరికీ కూడా కృతజ్ఞతలు, తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఈ మధ్యలోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం కేకే కమిటీ మనందరికీ కూడా తెలుసు. కేకే కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ప్రతిరోజు ఒక 10 రోజులు షెడ్యూల్ తీసుకొని కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర ఉస్మానియా యూనివర్సిటీలు, అదేవిధంగా కార్మిక విభాగం, అదేవిధంగా ప్రభుత్వ జేఏసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రతి జిల్లా నుండి కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమకారులను అందరిని కూడా పిలిచి కేకే కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము స్పష్టంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారుల కొరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కమిటీ వేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేయడం జరిగింది. కాబట్టి మనకు స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఏవైతున్నాయో కాలయాపన లేకుండా తొందరగా అమలు చేయాలన్నదే ఈ రోజు ప్రతి జిల్లాలో లోపట మండల కేంద్రం లోపట తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఈ రోజు మొత్తం కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కమిటీ సభ్యులకు కూడా ఒక విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ కొరకు ఎన్నో వాయప్రచారాలు కూర్చిన తెలంగాణ ఉద్యమకారులు ఆర్థికంగా ఎన్నో నష్టపోవడం జరిగింది, జైలు పాలు అవడం జరిగింది. అదే ఉద్యమ సందర్భంగా గాయాలైనవి, వాళ్ళ జీవితం కూడా వాళ్ళ కుటుంబం కూడా ఎన్నో ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కొంత ఉద్యమకారులకు కొంత జరగచ్చు, కానీ ఇంకా జరగవలసింది ఉండే. కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది, మా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి టఫ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి కాలయాపన లేకుండా తొందరగానే వీటి అమలు కొరకు, ఎందుకంటే ఇప్పటికే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలతో కూడా మనం ఈ కమిటీ మొత్తం మీటింగ్లు పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న 20 తారీఖు నాడు జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో స్పష్టంగా మేము ఒకటే చెప్పడం జరిగింది. ముందు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ముందు మనం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఐడి కార్డులు ఇవ్వండి. ఎందుకంటే ఐడి కార్డులు ఇచ్చినట్టయితే మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు వాళ్లకు ఐడి కార్డులు ఇచ్చి, ఎందుకంటే గుర్తించినట్టయితే మనకు ఇది ఆగస్టు 15 కావచ్చు, 26 జనవరి కావచ్చు, లేకుంటే 2 తారీఖు నాడు కావచ్చు, మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు వాళ్ళందరినీ గుర్తించినట్టు భావి తరాలకు మనం చేసిన పోరాటం మనకు భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగా అలా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా మనకు హెల్త్ కార్డులు ఇచ్చినట్టయితే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు వలస పక్క చిక్కిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే మనం హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి మనం ఆదుకున్న వాళ్ళం వేరు అవుతాం. అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, రైల్వే పాసులు ఇవ్వాలి. అదేవిధంగా మనం ప్రభుత్వం
మనకు 250 గజాలు గాని, అదేవిధంగా జార్ఖండ్ లో ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు అక్కడ మన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇచ్చిందో అదే విధంగా